ఇక్కడ మనకి ఒక అభిజ్ఞ వర్గాల బోగట్ట అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి వస్తూ ఉంటాయి, ప్రభుత్వానికి వస్తూ ఉంటాయి. అలాగే మా జర్నలిస్ట్ సోదరులకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక సంతోషకరమైన ఒక వార్త అది ఎంతవరకు నిజమో అన్నది అది ఆచరణలోకి వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం. అది ఆచరణలోకి రావాలని కూడా ఆశిద్దాము. అది ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో వచ్చిన ఈ జడ్జిమెంట్కి సంబంధించి ఒక 4-5 రోజుల్లో, మహా అయితే ఒక వారం రోజుల్లో పంజాబ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అయిపోతుందని మనకి తెలిసింది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోదీ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అది మాత్రం నిజమైతే సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే అది ఎలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అది జరగాలని జరుగుతుందని మనందరం ఆశిద్దాము. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 4-5 రోజుల్లో పంజాబ్ గవర్నమెంట్ రివ్యూకి వెళ్తుంది సుప్రీంకోర్టులో. సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్, మోదీ ప్రధానమంత్రిగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయబోతూ ఉందని తెలిసింది. సంతోషమైన విషయం కాబట్టి ఎదురు చూద్దాం. జై భీమ్. మీ కారం వినయ్ ప్రకాష్.